తర్వాత ఇది వ్యూ. ఇంత దూరం మనం ఎక్కుకుంటూ వచ్చిన మీదికి. అమ్మో కార్లు ఎక్కింటున్నాయి. మన దర్శనం ఎప్పుడు కావాలి? హరిత హోటల్. వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు, దర్శనాలు చేసుకునేటోళ్ళు చేసుకుని వెళ్ళేటోళ్ళు వెళ్తూనే ఉంటారు. కింద కింద జనమే ఉన్నారు, మీద మీద జనమే ఉన్నారు. రోడ్ సేఫ్టీ కంట్రోల్ రూమ్. ఎందుకంటే కొండగట్టు ఘాట్ రోడ్ కదా, ఇప్పటికప్పుడు రోడ్ సేఫ్టీ చూసుకుంటూ తిరుగుతూనే ఉంటారు. ఇది హరిత హోటల్. ఇంకా వసతి గృహాల కోసం కన్స్ట్రక్షన్ కడతా ఉంది. ఇది రామాలయం. జై శ్రీరామచంద్ర. శ్రీరాముల వారి పాదాలు ఉంటాయని చెప్పి ఇక్కడ నమ్ముతారు. జై శ్రీరామచంద్ర. మనం ఇక్కడికి వెళ్ళి చూస్తే బేతాలు ఉంది. అది మనం వచ్చే దారికి ఆపోజిట్ లోనే ఉంటది. డైరెక్ట్ అక్కడికి వెళ్ళి బేతాలని దర్శనం చేసుకొని, కొంతమంది మొక్కులు ఉంటాయి, ఆ మొక్కులను కూడా అక్కడ మొక్కుకొని వాటికి సంబంధించిన కార్యాలను ఇక్కడ చేస్తారు. ఇక ప్రధాన ఆలయం వైపు వెళ్ళాలి అని అంటే అక్కడ వాహన పూజలు. ఇక్కడ కొత్తవి పాతవి, 2 వీలర్ నుండి మొదలు పెడితే ప్రతి ఒక్కటి, కారు కావచ్చు, బస్సు కావచ్చు, హార్వెస్టర్, లారీలు, ఆటోలు, ప్రతి ఒక్క దానికి చూసిల్లు కదా ఎట్లున్నదో. ఇక ప్రధాన ఆలయం వైపు వెళ్దాం. ఈ వాహన పూజ కానీ మాకు గదులు ఏమన్నా అవైలబుల్ ఉంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. ఇక్కడ అంజనాలు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు, కాకపోతే ఇక వాళ్ళ కోపం తెప్పినంత వరకు. దర్శనం కంప్లీట్ చేసుకుని వెళ్ళే వాళ్ళు దర్శనం కంప్లీట్ చేసుకుని వెళ్తాం. మనం దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి మారుతి నిలయం. ధర్మశాల. నిద్ర మొక్కులు ఎవరైనా ఉన్న వాళ్ళు ఇక్కడ రూమ్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇది పోలీస్ అవుట్ పోస్ట్. ఎందుకంటే నిత్యం భక్తులు ఉంటారు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అనేవి జరగకుండా చూసుకోవడానికి. బ్రహ్మ దర్శనానికి దారి.
ఇక్కడ నుండి ఫస్ట్ ముందు మనము కోనేరు దగ్గరికి పోయి నీళ్లు చల్లుకొని ఎందుకంటే ఇంటికనే స్నానం చేసేసాం కాబట్టి నెత్తికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ప్రధానం ఏంటంటే తలనీలాలు అనేటివి సమర్పిస్తారు చాలా వరకు. మనకు కోనేరులు వచ్చేసి 2 కోనేరులు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి పాత కోనేరు మనం నడిచేదానికి కొంచెం దగ్గరలోనే ఉంటది. అన్నదాన సత్రము రోడ్డు వైపు. ముందు ఇక్కడనే స్నానాలు అనేటివి ముగించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంకొక కొత్త కోనేరు కట్టిండు, అందుకనే దీన్ని ఎక్కువ యూజ్ లో లేదు. ఇది మొత్తం కూడా క్లియర్ చేసేసి. ఇది మీలో ఎంతమంది పాత కోనేరులో స్నానం చేసిన వాళ్ళు ఉన్నారు? కొత్త కోనేరు వచ్చేసి ఇగో ఈ సైడ్ మెట్లెక్కి మీదికి వెళ్ళాలి. దీనికి 2 సైడ్ల నుండి ఉన్నది. ఇక్కడ నుండి వెళ్ళి డైరెక్ట్ మెట్లెక్కి వెళ్ళొచ్చు. ఇంకొకటి వచ్చేసి అటు సైడ్ నుండి టెంపుల్ గుడి ముంగట్ నుండి ఇంకొక మార్గం అనేది ఉన్నది. మన పాత కోనేరుని పట్టుకొని నిత్య అన్నదాన సత్రం అనేది ఉన్నది. ఇక్కడ ప్రతిరోజు అన్నప్రసాదం అనేది పెడుతూ ఉంటారు. నిత్య అన్నదాన సత్రం. ఇది నిత్య అన్నదాన సత్రం. మన పాత కోనేరు పక్కనే నిత్య అన్నదాన సత్రం అనేది ఉంది. భక్తులు వచ్చినప్పుడు గమనించాలి, ఎలాంటి అన్నప్రసాదానికి ఇబ్బంది అనేది ఉండదు. మనకు అంతకు ముందు ఈ డోమ్ అనేది లేదు, కానీ ఇప్పుడు ఇక డోమ్ కూడా పెట్టేసి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత భక్తులు ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ వెంట తీసుకెళ్ళడానికి లడ్డు పులిహోర కౌంటర్స్ ఆపోజిట్ లోనే ఉన్నాయి. లడ్డు 25, సిరప్ ప్రసాదం ఏమో 20, పులిహోరనేమో 20. ఇక్కడ కొంచెం అంజనాలతోటే కేర్ఫుల్గా ఉండాలి. మనకు ప్రత్యేక దర్శనము ఇట్లుండలు ఇస్తారు. ఇది మన కొండగట్టు అంజన్న టెంపుల్. ఫస్ట్ పోయి కాళ్ళు చేతులు కడుక్కొని కోనేరు నీళ్లు చల్లుకొని అర్థం. ఇప్పుడు మనకు స్వామివారి ఆపోజిట్ లోనే కోనేరు దారి ఉంది. ఎదురుగానే మనకి ఇక్కడ ఒకటి డోమ్ అనేది కన్స్ట్రక్ట్ చేసిళ్ళు. వచ్చిన భక్తులు వాళ్ళకి సంబంధించిన సామాన్ అన్ని పెట్టుకుంటారు. ఇది మన కొత్త కోనేరుకి దారి. అది మన కొత్త కోనేరు. ఇది వచ్చేసి కళ్యాణ కట్ట. తలనీలాలు సమర్పించుకోవడం ఇక్కడనే. లోపల నీట్గా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఈ దారి మన పాత కోనేరు దగ్గర నుండి వెళ్ళి ఇటు కోనేరు సైడ్ రావడానికి ఈ దారిని వాడతారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ డోర్స్ అనేటివి ఓపెన్ చేస్తారు. ఇది కళ్యాణ కట్ట. మాల విరమణ కానీ కేశఖండన ఇవన్నీ కూడా
ఇక్కడనే. ఇక్కడ కళ్యాణ కట్ట అయిపోయిన తర్వాత మనకు కోనేరు. మనకి ఇక్కడ 2 రకాల అవైలబుల్ ఉన్నది. కోనేరులో స్నానం చేసే వాళ్ళు కోనేరులో వేయచ్చు, లేదు అనుకున్న వాళ్ళకు ఈ పైప్ లైన్లు కూడా 2 పక్కల పైప్ లైన్లు అనేటివి అవైలబుల్ ఉన్నాయి. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక మనం ఇక్కడ ఉండే కొన్ని విశేషాలు కూడా చూడడానికి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు మనం వెళ్ళబోయేది వచ్చేసి స్వామివారి ధ్వజస్తంభ. ధ్వజాలను అక్కడ చాలా మంది ఎగిరేస్తూ ఉంటారు. ఇది మన బేతాళ స్వామి. ఇక్కడనే వాళ్ళ మొక్కులను మొక్కి జడత పట్టి పట్టుకొని వెళ్తారు. ఇక్కడనే వాళ్ళ ప్రసాదం అనేది తీసుకొని ఆ వెనక వైపు వెళ్తారు మొక్కులు తీర్చుకోవడానికి. స్వామివారికి ఎడమ వైపున శ్రీరామకోటి స్తూపం. ఇది శ్రీరామకోటి రాస్తూ ఉంటారు చాలా మంది. వాటిని భద్రపరచడానికి అని చెప్పి దీన్ని నిర్మించారని చెప్పి చెప్తున్నారు. దీనికి శ్రీరామకోటి అని చెప్పి పేరు ఇచ్చారు ఈ స్తూపానికి.